సఫర్ నెల శుభమా అశుభమా? ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అంటే, మనమందరం కూడా ప్రస్తుతము సఫర్ మాసంలో ఉన్నాం. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది మొదటి నెల, సఫర్ అనేది రెండో నెల. మరి ఈ సఫర్ నెల ప్రారంభం అయిన తరువాత ముస్లిం సమాజంలో అజ్ఞానం కారణంగా, మూర్ఖత్వం కారణంగా అనేక బిదాత్ కార్యక్రమాలు, కొత్త పోకడలు, లేక మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అతి ఎక్కువగా ప్రస్తుతము మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సఫర్ మాసంలో ఎక్కువ మంది చేసే పని ఏమిటి అంటే, ఈ నెల చాలా అశుభమైనది కాబట్టి ఏం చేయాలి, ఈ నెలలో వివాహాలు చేయకూడదు, అలాగే ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, ఈ నెలలో గృహప్రవేశాలు చేయకూడదు అని అనేక మూఢనమ్మకాలు కలిగి ఉంటారు ఈ నెలకి సంబంధించి. మరికొంతమంది అయితే ఈ నెల ప్రారంభం అవగానే అనేక శకునాలను చూస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ నెల ప్రారంభమైంది, దీనికి సఫర్ మాసానికి మన సమాజంలో మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అదేమిటి అంటే తేరా తేజీ. ఎందుకని ఈ పేరు పెట్టడం జరిగింది? ఈ సఫర్ మాసంలో అశుభం, నహూసత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో మొదటి 13 రోజులు ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని తేరా తేజీ అని కూడా అంటుంటారు. మరికొంతమంది ఈ 13 రోజులు త్వరగా తేజీగా అయిపోవాలి అనే దాని గురించి కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభమైన తరువాత అనేక రకమైనటువంటి అంధవిశ్వాసాలు కలిగి ఉంటారు సమాజంలో ప్రజలు. ఎవరైనా కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారు, వెంటనే నల్ల పిల్లి వచ్చింది, ఏం చేస్తారు, అశుభము అని కూర్చుంటారు. మరికొంతమంది వాళ్ళకి బల్లి కనబడింది, అశుభము అనుకుంటారు. మరొకళ్ళకి ఏదైనా కుక్క కనబడింది, అశుభం అనుకుంటారు. మరికొంతమంది భర్త చనిపోయిన విధవరాలిన స్త్రీలు కనబడితే దానిని అశుభం అంటూ ఉంటారు. మరికొంతమంది రాత్రిపూట కాకి అరిచింది అంటే అశుభమని, మరికొంతమందికి గుడ్లగూబ కనబడింది అంటే అశుభమని. ఇలా అనేక రకాల మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసాలతో ప్రస్తుత ముస్లిం సమాజంలో కొద్దిమంది జీవితం గడుపుతున్నారు. మనము ఒక్కసారి పరిశీలన చేయాలి, అసలు సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. 42వ అధ్యాయం 21వ వాక్యంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అమ్ లహుం షురకాఉ షరఉ లహుం మినద్దీని మా లం యఅజం బిహిల్లాహ్. ఏమిటి, వారు అల్లాహ్ యొక్క అనుమతి లేకుండానే తమకు ఒకటి హలాల్ మరొకటి హరాం, అంటే ధర్మమైంది నిషిద్ధమైంది అని వారే నిర్ధారించేసుకుంటున్నారా? వారు అల్లాహకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారా? అల్లాహకు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారా అని అడుగుతున్నారు. ఈ వాక్యంలో అల్లాహ్ తఆలా ఏం తెలియజేస్తున్నారంటే, అల్లాహతో పర్మిషన్ లేకుండా, అల్లాహ్ అనుమతి లేకుండానే ఇది ధర్మమైంది ఇది అధర్మమైంది అని మీకు మీరే నిర్ధారించేసుకుంటున్నారా? వారు షిర్క్ చేస్తున్నారా? అల్లాహతో భాగస్వామ్యులు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ఏదైనా హలాల్ చేయాలి అన్నా, హరాం చేయాలి అన్నా, ధర్మమైంది అని నిర్ధారించాలి అన్నా, అధర్మమైంది అని చెప్పాలి అన్నా అది ఎవరు నిర్ధారించాలి? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నిర్ధారించాలి. సుబ్హానల్లాహ్. మరి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? మనము ఏదైతే చేస్తున్నామో, లేకపోతే మన తాత ముత్తాతలు చేస్తున్నారు అని, మన ఊర్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు అని, మన కుటుంబ సభ్యులు చేస్తున్నారు అని, మా వంశంలో ఎప్పటి నుంచో వస్తుందండి ఈ పని చేయాలి అని గుడ్డిగా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? లేదా ఎవరైనా పరిశీలన చేస్తున్నారా? ఈ విషయము ఏదైతే మనం చేయాలి అనుకుంటున్నామో లేదా చేస్తున్నామో ఇది ఖురాన్లో ఉందా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో ఉందా? సహాబాలు చేశారా? అల్లాహ్ ఆజ్ఞాపించాడా అని ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? పరిశీలన చేయకుండా ఒకవేళ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానికి పుణ్యం కాదు కదా, పాపం వస్తుంది.